3 ఏళ్ల క్రితం 'మేమ్ ఫేమస్' అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా నాకు పర్సనల్‌గా నచ్చలేదు గానీ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన సుమంత్ ప్రభాస్ మాత్రం చాలా నచ్చారు. ఈ సినిమాకి తనే రచయిత, తనే డైరెక్టర్, తనే హీరో. కుర్రాడిలో మంచి ఈజ్ ఉంది. చాలా హుషారుగున్నాడు స్క్రీన్ మీద. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బావుంది. తినకి ఒక మంచి కథ పడితే ఖచ్చితంగా షైన్ అవుతాడు అన్న నమ్మకం అయితే 'మేమ్ ఫేమస్' సినిమా చూసిన తర్వాత నాకు పర్సనల్‌గా కలిగింది. సో, తర్వాత సుమంత్ ప్రభాస్ ఎప్పుడు కనిపిస్తాడా అని వెయిట్ చేసుంటే 3 ఏళ్ల తర్వాత 'గోదారి గట్టుపైన' అనే సినిమాతో సుమంత్ ప్రభాస్ వచ్చాడు. మరి ఈ 3 ఏళ్ళు ఏమైపోయాడంటే 3 ఏళ్ల పాటు దాదాపు ఒక 70, 80 కథలు విన్న తర్వాత 'గోదారి గట్టు మీద' అనే కథని ఫైనల్‌గా తను ఎంచుకున్నాడు. సో, సుమంత్ ప్రభాస్‌కి ఒక మంచి కథ పడితే షైన్ అవుతాడు అనిపించిన తరుణంలో 3 ఏళ్లు గ్యాప్ తీసుకొని ఒక 70, 80 కథలు వడబోసిన తర్వాత ఒక సినిమాతో వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉంది ఈ సినిమాలో మ్యాటర్ అనిపిస్తుంది. సరే, సుమంత్ ప్రభాస్ మరి షైన్ అయ్యాడా లేదా? ఈ సినిమాతో ఇన్నేళ్లు పడిన కష్టం, ఇన్నేళ్లు ఎదురు చూపులు తను ఫలించాయా లేదా అనేది తెలుసుకుంటే ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం సుమంత్ ప్రభాస్ ఈసారి డిసప్పాయింట్ చేశాడనిపిస్తుంది. ఎందుకంటే 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఓ 70, 80 కథలు వడపోసిన తర్వాత ఎంచుకోవాల్సిన కథ అయితే, ఎంచుకోవాల్సిన ప్రాజెక్ట్ అయితే ఇది కాదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సుమంత్ ప్రభాస్ అనే కాదు, చాలా డిపార్ట్‌మెంట్లు ఈ సినిమాలో సరిగ్గా వర్క్ చేయలేదేమో అన్న చిన్న అసంతృప్తి మనకు కలుగుతుంది. సరే, సినిమా గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అసలు సినిమా ఓవరాల్‌గా ఎలా అనిపించింది అనేది తెలుసుకుంటే ప్లస్ పాయింట్స్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఎంత వడబోసినా, ఎంత ఆలోచించినా సరే ప్లస్ పాయింట్స్ పెద్దగా కనిపించవు ఈ సినిమాలో. చెప్పుకోవాలనుకుంటే ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ. మనకి పల్లెటూరు ప్రేమ కథలు అనగానే ఒక చిన్న బ్రీజీనెస్ ఉంటుంది. ఒక పచ్చదనం. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, వరి చేలు, ఒక గోదావరి. పైగా టైటిలే 'గోదావరి గట్టు మీద' అని ఒక బ్రీజీ టైటిల్ పెట్టారు. సో, గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఆ బ్యాక్ డ్రాప్. ఇంకో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్‌లో ఫాదర్‌కి, అమ్మాయికి మధ్య ఉండే ఎమోషను, ఆ బాండింగ్ అన్నది కొంచెం మనం పరిగణనలో తీసుకునే ప్లస్ పాయింట్స్. అలాగని చెప్పేసి ఆ బాండింగ్ కూడా ఏమాత్రం అంత అంత గొప్పగా మనసుల్లోకి నాటుకుపోయేలాగా మాత్రం డైరెక్టర్ ట్రీట్ చేయలేకపోయాడు. ఇక మైనస్‌ల గురించి మాట్లాడుకోవాల్సొస్తే కథ. ఏదైతే చెప్పానో ఒక 70, 80 కథలు విన్న తర్వాత వడబోసి తీసిన కథ ఇలాంటిదైతే రాకూడదు మరి. మరి ఇలాంటి కథని డైరెక్టర్ ఎలా చెప్పాడు, ప్రొడ్యూసర్ ఎలా యాక్సెప్ట్ చేసాడు, హీరో దానికి ఎలా ఒప్పుకున్నాడు అన్నది కొంచెం ఆసక్తిని, కొంచెం అనుమానాన్ని కలిగిస్తుంది. సో, ఏదైతే కథ గురించి మాట్లాడుకుంటే ఒక పల్లెటూరులో ఆటో నడుపుకునే రాజు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయిన తర్వాత ఆ అమ్మాయికి సడెన్‌గా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు. ఎందుకంటే నాన్నతో తన బాండింగ్ చాలా బావుంటుంది. నాన్న చాలా స్వేచ్ఛగా పెంచుతాడు. నాన్న చాలా ప్రేమగా పెంచుతాడు. ఇలాంటి నాన్నని కాదని ఒక ఆటో డ్రైవర్‌ని ఎలా పెళ్లి చేసుకోగలను? ఇలాంటి నాన్న ప్రేమను దాటుకొని వచ్చి ఒక ఆటో డ్రైవర్‌తో ఎలా ఉండగలను? అన్న ఒక చిన్న మీమాంసలో ఆ అమ్మాయి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా ముందుకు సాగింది? తండ్రి, కూతుర్ల మధ్య ఉన్న ఎమోషన్ కన్నా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ ఏమాత్రం గొప్పది అనేది సెకండ్ హాఫ్‌లో డీల్ చేసిన విషయాలు. అసలు కొన్ని కథలను 4 ముక్కల్లో చెప్పాలనుకుంటే ఎక్కడో ఒక చోట కొంచెం షార్ప్‌నెస్ కనిపిస్తుంది. ఓహో! డైరెక్టర్ ఏదో కొత్తగా ఆలోచించాడేమో అనిపిస్తుంది. కానీ ఈ కథ 4 ముక్కలు కాదు కదా! 4 పేరాలు కాదు కదా! 40 పేజీలు రాసినా సరే ఎక్కడ మనకి తరచూ మాట్లాడుకునే ఆ కొత్తదనం అన్నది ఎక్కడ మచ్చు కూడా కనిపించదు. కొన్ని కొన్ని కథలు కొత్తగా లేకపోయినా సరే దాని ట్రీట్‌మెంట్ గాని, దాని క్యారెక్టరైజేషన్స్ గాని, దాంట్లో ఉన్న ఎమోషన్ గాని కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. దురదృష్టం కొద్దీ ఆ ప్రయత్నం కూడా ఈ సినిమాలో కనిపించలేదు. ఫస్ట్ హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. జగపతి బాబు క్యారెక్టర్‌కి సంబంధించిన ఎంట్రీ ఉంటుంది. అలా ప్రధానమైన పాత్రలన్నీ తొలి 10 నిమిషాల్లోనే ఇంట్రొడ్యూస్ అయిపోతుంటాయి. తర్వాత హీరో, హీరోయిన్‌ల మధ్య ఉన్న ప్రేమ కథ స్టార్ట్ అవుద్ది. గోదావరి నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ కాబట్టి అక్కడ ఆ ప్రేమలో గాని, లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్‌లో గాని కొంచెం నేటివిటీ టచ్, కొంచెం ఫన్, కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుందేమో అనుకుంటాం. కానీ ఆ ఛాన్స్ కూడా డైరెక్టర్ తీసుకోలేకపోయాడు. అసలు వీళ్ళిద్దరు ప్రేమలో పడే విధానమే చాలా ఆర్టిఫిషియల్‌గాను, లాజిక్‌లెస్‌గాను అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ల ఇంట్రడక్షనే చాలా ఆహ్, లాజిక్‌కి దూరంగా రాసుకున్నాడు డైరెక్టరు. అమ్మాయి వెళ్లి అబ్బాయిని చెంపదెబ్బ కొడుతుంది అనుకోని పరిస్థితుల్లో.
చెంపదెబ్బ కొట్టగానే అబ్బాయి గారి రియాక్షన్ ఏంటంటే వెంటనే ప్రేమలో పడిపోతాడు. సో, కట్ చేస్తే మళ్ళీ ఆ అబ్బాయి అనుకోకుండా అమ్మాయి చెంప మీద ఒక దెబ్బ కొట్టాల్సొస్తుంది. ఆ చెంప దెబ్బకి అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది. అసలు చెంప దెబ్బలకి అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడిపోవడం ఇదేం లాజిక్కో మరి అర్థం కాదు. ఈ సీన్ చూస్తుంటే నాకు 'మహర్షి' సినిమా గుర్తొస్తుంది. 'మహర్షి' సినిమా అంటే మహేష్ బాబు చేసిన 'మహర్షి' గాదు. వంశీ గారి డైరెక్షన్‌లో వచ్చిన 'మహర్షి.' ఆ సినిమాలో కూడా అంతే. ఒక హీరో ఉంటాడు 'మహర్షి రాఘవ.' ఆ హీరో చాలా అహంకారి, చాలా దర్పం ఉంటాడు. చాలా కోపం ఉంటుంది. అలాంటి హీరోయిన్ వెళ్లి ఒక చెంపదెబ్బ కొడుతుంది. వెంటనే ఆ హీరో ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. అసలు అక్కడే ఆ సీన్‌కి లాజిక్ లేదనుకుంటే ఇక్కడ ఏమాత్రం లేదు. వంశీ గారు తన స్టైల్‌లో ఏదో దాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఒక అహంకారైన ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చెంపదెబ్బ కొడితే ఆ అహంకారం మొత్తం నాశనం అయిపోయింది. ఆ అహంకారం మొత్తం ప్రేమగా మారిపోయింది అని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడైతే అలాంటి లాజిక్ కూడా కనిపించదు. సో, సరే ప్రేమలో పడడానికి లాజిక్‌లు అవసరం లేదనుకుంటే, ఆ ప్రేమ కథైనా కొంచెం నావెల్టీగా, కొంచెం కొత్తగా ఉంటే బావుంటుంది. కానీ ఆ ప్రేమ కథలో కూడా మనకి ఎక్కడా కూడా ఒక్క సీన్‌లో కూడా, ఒక్క ఫ్రేమ్‌లో కూడా ఆ కొత్తదనం అన్నది మాత్రం కూడా కనిపించదు. వాళ్ళిద్దరూ ఆటోలో నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ సినిమాలకెళ్తారు, షికారులకెళ్తారు, గిఫ్ట్ ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలాంటి సీన్‌లు, ఇలాంటి ప్రేమ కథలు మనం చాలా చాలా చూసేసాం. ప్రేమ కథ ఎలా డీల్ చేసినా సరే ఆహ్, సంఘర్షణ అనేది, ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఆ విషయంలోనైనా సరే కొంచెం కొత్తగా ఉన్నా బావుండేది. కానీ కాన్ఫ్లిక్ట్ దగ్గర కూడా దర్శకుడు దొరికిపోయాడు. కాన్ఫ్లిక్ట్ ఏం రాసుకోవాలో తెలియక తిక్కమక్క పడిపోయి అమ్మాయిల మూడ్ స్వింగ్స్ మీద బేస్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి రాసుకున్నాడు. సో, ఆ బ్యాంక్ కూడా తేలిపోయింది. ఇంటర్వెల్ తర్వాత ఆహ్, హీరోయిన్‌కి, హీరోయిన్ ఫాదర్‌కి మధ్య ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుందేమో అనుకుంటే ఇంటర్వెల్‌కి మాయమైపోయిన జగపతి బాబు క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు కనిపించదు. జగపతి బాబు గారి క్యారెక్టర్‌ని ప్రస్తావించేటప్పుడు, ఆయన్ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు చాలా ఇతర పాత్రలు చాలా గొప్పగా మాట్లాడుతుంటాయి. చాలా భయంకరంగా మాట్లాడుతుంటాయి. 'హిట్లర్' సినిమాలో చిరంజీవికి ఇచ్చిన ఎలివేషన్‌లు జగపతి బాబు క్యారెక్టర్‌కి ఇచ్చారు. సో, ఆ ఎలివేషన్‌లు చూసి జగపతి బాబు క్యారెక్టర్ ఎంత అగ్రెసివ్‌గా ఉంటుంది, ఎంత నియంతలా ఉంటాడని చెప్పి మనం ఎదురు చూస్తుంటాం. కానీ అక్కడ కూడా ఇచ్చినన్ని బిల్డప్‌లకి ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దిన విధానానికి ఏమాత్రం కూడా పొంతనుండదు. సెకండ్ హాఫ్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న సుదర్శన్ చేసే చిన్న చిన్న కామెడీ ఐటెమ్స్‌తో సినిమాని నడిపించే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత లవ్ స్టోరీలో కూడా మనకి ఎమోషన్ డెప్త్ కనిపించదు. క్లైమాక్స్‌లో మాత్రం తండ్రి ఎమోషన్‌లో, తండ్రి కోణంలో నుంచి కథను చెప్పడం మొదలెట్టారు. అక్కడ మాత్రం దర్శకుడు తన పనితనాన్ని చూపించాడేమో అనిపిస్తుంది. అక్కడ ఆ 10 నిమిషాలు కాస్త ప్రేక్షకుడికి ఊరట కలుగుతుంది. క్లైమాక్స్‌లో పోలీస్ స్టేషన్‌లో పెళ్లి చేయడం, ఆ తర్వాత హీరోయిన్ డ్రామా రివీల్ చేయడం, ఇదంతా కూడా మళ్ళీ చాలా ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో 60 సీన్‌లు ఉన్నాయనుకుంటే, 60 సీన్‌లలో 6 సీన్‌లో కూడా దర్శకుడు తన ప్రతిభను చూపించలేకపోయాడు. అసలు ఇలాంటి కథని డైరెక్టర్ ఎలా చెప్పాడు, ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నాడు, 60, 70 కథలు విన్న సుమంత్ ప్రభాస్ ఎలా యాక్సెప్ట్ చేసాడు అన్న చిన్న మీమాంస, చిన్న అనుమానం రేకెత్తుతాయి. టెక్నికల్‌గా చూస్తే పాటలకి చాలా ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. ఎందుకంటే లవ్ స్టోరీలో పాటలు ఎప్పుడూ అప్రహేళన ప్రదర్శిస్తుంటాయి. కానీ ఈ సినిమాలో అలాంటి అవకాశం ఉన్నా సరే మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మధ్య కాలంలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో ఏదో బీభత్సం చేసేయాలన్న తపన వాళ్ళలో కనిపిస్తుంది. మనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంటే. కానీ ప్రేమ కథలకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి, యాక్షన్ సినిమాలకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి, హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలన్నది కొంచెం అవగాహన, ఆ పరిజ్ఞానం ఉండాలి. ఇక్కడ లవ్ స్టోరీలో కూడా యాక్షన్ సీన్ చూసిన బిల్డప్‌లో ఆర్ఆర్ ఎలివేషన్‌లు ఇచ్చుకుంటూ పోయాడు మ్యూజిక్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ చాలా నీట్‌గా ఉంది. ఎందుకంటే పల్లెటూరు నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా ఆ పచ్చదనం కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు తన విభాగాల్లో తను ఏదైతే టేకప్ చేసాడో ఆ విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచాడు. కథ విషయంలో తను కొత్తదనం చూపించలేకపోయాడు. క్యారెక్టరైజేషన్ విషయంలో కొత్తదనం చూపించలేకపోయాడు. ఎమోషన్‌ని పండించే విధానంలో కూడా తను పూర్తిగా తేలిపోయాడు. సో, పూర్తిగా ఇది డైరెక్టర్ ఫాల్ట్, డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 3 ఏళ్ల తర్వాత సుమంత్ ప్రభాస్ ఏదో మ్యాజిక్ చేస్తాడని ఆశించిన నాలాంటి వాళ్ళకి, అతను ఇష్టపడే వాళ్ళకి తను పూర్తిగా నిరాశపరిచాడు. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రమోషన్‌లు చాలా చేశారు. థియేటర్‌కి రండి. బయట ఎండని, ఉక్కపోతను భరించలేకపోతున్నారు. మీరు థియేటర్‌కి రండి. ఇక్కడ ఒక చల్లటి బ్రీజీ వాతావరణంలో సినిమా చూసెళ్ళండి అని చెప్పేసి ప్రమోషన్‌లయితే చాలా గట్టిగా, చాలా క్రియేటివ్‌గా
చేశారు ఈ చిత్ర బృందం. కానీ థియేటర్‌కెళ్ళిన తర్వాత బయట ఎండల కంటే థియేటర్‌లో ఈ సెగలే చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది 'గోదారి గట్టు మీద' సినిమా మీద మా జెన్యూన్ అభిప్రాయం. మీరు ఈ సినిమాని చూసారా? మీకెలా అనిపించింది? మీరు ఈ సినిమాకిచ్చే రేటింగ్ ఏంటన్నది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.